గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ కంపెనీ వచ్చేసి గ్రాడ్యుయేట్ ట్రైనీకి రిక్రూట్ చేస్తుంది. యాజ్ యూజువల్గా అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతాము. సో కంపెనీ పోర్టల్లో జాబ్ డిస్క్రిప్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది. నా బ్లాగ్లో కూడా జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్, సెలెక్షన్ ప్రొసీజర్ అండ్ రిమైనింగ్ థింగ్స్ అనేవి ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ 25-26 పాస్డ్ అవుట్ వాళ్ళకి హైబ్రిడ్ అండ్ ఆల్సో బెంగళూరు అనేది లొకేషన్. నెక్స్ట్ కంపెనీ కిందకి పోతేనే నా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మిత్ర. అండ్ ఆల్సో రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్, సెలెక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ గైస్ ఇది వచ్చేసి బెంగళూరు అనేది లొకేషన్. ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్, స్టైఫెండ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ జాబ్ కిందకు పోతే నెక్స్ట్ జాబ్ వచ్చేసి జూనియర్ జావా ఇంటర్న్కి రిక్రూట్ చేస్తుంది. నోరియా అనేది లొకేషన్. ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్, రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ దట్ టు కంపెనీ లింక్ క్లిక్ చేసిన వెంటనే పోర్టల్కి పోతారు. పోర్టల్లో చెక్ చేసుకోండి. అండ్ నా బ్లాగ్లో కూడా జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ కాన్సెంట్రిక్స్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్కి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్గా కంపెనీ పోర్టల్కి పోతాము. అండ్ నా బ్లాగ్లో కూడా జాబ్ డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేసుకోండి. ఫ్రెషర్స్, 3 years ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, చెన్నై అనేది లొకేషన్. రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్, సెలెక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ కిందకి పోతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అసోసియేట్కి రిక్రూట్ చేస్తుంది. బెంగళూరు, హైదరాబాద్ అనేది లొకేషన్. ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్, రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్, సెలెక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ కంపెనీకి పోతే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బీటీ. అండ్ డాక్యుమెంట్ అనేది ఫిల్ చేయాలి. అండ్ దట్ టు బెంగళూరు అనేది లొకేషన్. బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్, 25-26 పాస్డ్ అవుట్స్, రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్, సెలెక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇవన్నీ నా ఛానల్స్, ఈ ఛానల్స్ని ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో డాక్యుమెంట్ 25th అనేది జాయినింగ్ డేట్ ఉంటుంది, లేదా ఫస్ట్ జాయినింగ్ డేట్ ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, డాక్యుమెంట్ చూసుకొనేసి అప్లై చేసుకోండి.